సో ఈ ఛాలెంజ్కున్న అంటే మోటివ్ ఏంటి? ఛాలెంజ్ వల్ల ఏం టాలెంట్ సీకింగా, లేదంటే లేకపోతే కొత్త ఫ్యాబ్రిక్ని ఆర్ఎల్స్ కొత్త గార్మెంట్ని షోకేస్ చేయడమా? వాట్ ఈస్ ద మోటివ్ ఆఫ్ దిస్? వాళ్ళకి ఏంటంటే ప్రతి స్టేట్ నుంచి వస్తున్నారు కదా డిజైనర్స్, సో ఇలా ఒక ఛాలెంజ్ పెడితే అది కూడా ఏంటంటే ఉత్తరప్రదేశ్ లో దొరికే ఫ్యాబ్రిక్స్ తో మాకు ఛాలెంజ్. డిజైనర్స్ వాళ్ళ టాలెంట్ ని కాంపిటీషన్ లాగా పెడితే దేర్ విల్ బి ఎగ్జైట్మెంట్. అసలు ఇలా పట్టుకుంటే చినిగిపోతుందా అనే లాగా వచ్చింది. అండ్ అక్కడక్కడ మార్క్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకొక ఫ్యాబ్రిక్ ఏంటంటే కటన్ ఫ్యాబ్రిక్ వచ్చింది, ఇంత లావుగా ఉంది కటన్ ఫ్యాబ్రిక్. సో అప్పుడు ఇంకా మేము కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. బట్ లేదక్క చేసేద్దాము అని చెప్పేసి తెగ నేనే ఫస్ట్ మిషన్ పైన కూర్చొని కుట్టేస్తున్నా మొత్తం 2 ఫ్యాబ్రిక్స్ మొత్తం ప్లీట్స్ పెట్టేసుకుంటూ వచ్చా. కానీ మాకు ఇక్కడ ఇంకొక టాస్క్ ఏమైందంటే లిటరల్లీ 30 minutes లో పెలాజో కుట్టాను ప్లస్ బ్యాగ్ కూడా కుట్టేసాను నేనే. వాళ్ళకి ఎక్కడో చిన్న హోప్ మనకు వస్తుంది కాన్సెప్ట్ లో అనేసి, ఆ హోప్ వాళ్ళకి వచ్చేసింది. నేనైతే ఫిక్స్ అయిపోయాను, వస్తే వస్తుంది రాదు. ఇంకొకటి ఎట్లా ఉంటుందంటే ఎక్కడైనా ఏ స్టేట్ లో అయినా కూడా నాకు కొంచెం డౌట్ ఉండేది. 8 seasons లో ఏ తెలుగు అమ్మాయి గెలవలేదు. ఎవ్రీ టైం ఏంటంటే ఫ్యాషన్ షోలో ఓవరాల్ ఇచ్చేవాళ్ళు అన్నమాట. చేశారా వేరే సీజన్స్ లో తెలుగు అమ్మాయిలు? చేశారు పార్టిసిపేట్ తీసుకున్నారు, కానీ ఎవరికి రాలేదు.